నంద్యాల జిల్లా రాయమాల్పురంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇంటి స్థలాల వివాదం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో సర్వే నంబర్ 164/2లో ఉన్న 0.19 సెంట్ల ల్యాండ్ సీలింగ్ భూమిపై గత 4 దశాబ్దాలుగా పేదలు అనుభవంలో ఉన్నారు. నాడు మల్లెలపాల్ అనే వ్యక్తి అనుభవంలో లేని ఈ స్థలాన్ని తమకు మంజూరు చేయాలని కోరగా నాటి మండల రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి ప్రభుత్వం తరపున గ్రామానికి చెందిన షేక్ హుసేన్ బీకి 0.12 సెంట్ల ఇంటి స్థలాన్ని 2015 టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారికంగా మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో అదే స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా తాము ఇక్కడే బతుకుతున్నామని ఉన్న పలంగా ఇళ్లను ఖాళీ చేయమనడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను కాదని ఇప్పుడు తమను రోడ్డున పడేయొద్దని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈరోజు సారు ఈ స్థలం వచ్చి మనకి 40 ఏళ్ళు అయింది సార్. ఇది నిలబెట్టి కడతా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది సార్. డబ్బులు లేక పిల్లలకు చదివించుకుంటా అట్లా నిలబడిపోయింది. ఈ మంచి పెట్టిన మంచి మన పార్టీ నుంచి ఇంకా లేకది అక్కడ భూమా నాగిరెడ్డికి మంచి ఇంకా తిరిగినాడు, ఇక్కడ సతాయిస్తున్నాడు మనకి. ఆ ఇంట్లో కాడికి వచ్చి నమ్మ పేరు మీద ఇల్లు కూడా ఇల్లు కాడ ఆడ ఏమో కాగితాలు రాసి పెడుతుంటే నేను తీసేసాను చూడండి సార్. వీళ్ళకి ఎందుకు పెడతాను అని ఇట్లా జరుగుతుంది సార్. ఒకసారి ఆడ స్థలం తీసుకుంటే రాళ్ళు కొలగొట్టినాడు, అది కేసు పెట్టినాం మనం. ఈయన కాసన్న మళ్ళా వాళ్ళకి ఇద్దరికి కలుపుకున్నాడు. హబీబు ఈ పాపన్న ముగ్గురు కలిసి మాకు సతాయిస్తున్నారు సార్. మేము ఊళ్ళో ఉండాలన్నా పోవాలన్నా మేము ఏమన్నా మందు తాగి సావాలన్నా అని బాధ అవుతుంది సార్. మాకి నెలకు ఒకసారి పెట్టుకుంటున్నారు సార్. మనకి నెలకి ఒక 10 గ్యాప్ ఇస్తున్నాడు, నెలకు పెట్టుకుంటున్నాడు. అది ఏంటికేమో స్థలము ఏమో చెట్లు అవి ఏమో ఉన్నాయని మనం పిల్లలు చెప్పినాడని వాళ్ళ పక్క పోయి మన పిల్లల మీద చెప్పి 1 2 పెట్టాము. ఇంకా మనం మీద అంత కష్టపెట్టినది అదే. ఇంకా ఇక్కడ పార్టీ కదా, ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళని యా పార్టీ లే సార్. ఊరికి పుచ్చుతూ పోతుండే మా పిల్లలు అంతే. పార్టీ అంటే వాళ్ళకి తినడం లే, వాళ్ళకి చేయడం లే, వాళ్ళు అది ఏం దమ్మి బొట్టు కూడా మాకు ఆదాయం చూస్తా ఇంత జరుగుతుంది మన మీద. లే ఇందులో ఏం లే, ఇది కలం ఉండే సార్. మాకు ఆడ ఇల్లు ఉండే, ఊళ్ళో చేసుకున్నాము. ఇది కలం చేసుకుని ఎద్దులకు గట్టేసుకుంటాం, బరిగడ్లకి చేసుకుంటుంటే ఇంకా ఇల్లు వేసుకున్నాం. ఆడ స్థలం ఉందని ఇల్లు పెట్టుకున్నాం సార్. ఇది ఎవరు దొంగలనే మేము ఎవరో మించాలి ఆ ఊళ్ళో వాళ్ళ వాళ్ళ దీనిలో ఊళ్ళో కూడా పోయి విశ్వాసం సార్. మీరు ఊరల్లా ఇల్లు అటాచ్ మనుషులు ఏం కథ, ఇళ్ళ కొడుకులు ఏమైనా తాగుతారా, ఏమైనా అడుగులు చేస్తారా అని అడుగుతుంది సార్. మీరు అడిగినా కానీ నిజం ఉండాలా అంతే చూడు. మాది రాయమాల్పురం గ్రామము. మేము గతంలో ఊళ్ళోనే నివసిస్తున్నాం, ఊళ్ళోనే ఉన్నాం రాయమాల్పురంలో. మాకు ఏం లేని టైంలో పట్టాలు ఇచ్చినారు, 4 పట్టాలు. షేక్ కాజాబీ, షాహీనా, షేక్ హుసేన్ బీ, వాహిదా, ఈ 4గురికి పట్టాలు ఇచ్చినారు. అది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినారు. అయినా అప్పటి నుంచి కూడా ఈ పొద్దుడు వరకు మాకు సతాయిస్తూనే ఉన్నారు. పట్టాలు ఇచ్చిన తర్వాత నుంచి కూడా సతాయిస్తున్నారు. మేమైతే ఎవరిది దౌర్జన్యంగా లాక్కలేదు, ఎవరి దగ్గర దౌర్జన్యంగా తీసుకోలేదు. ఇవి శివరామిరెడ్డి సార్ పట్టాలు ఇచ్చినాడు మాకు అన్ని ఆ రోజులలో చూసే. గతంలో ఇప్పుడు మేము బిల్డింగ్ కూడా కట్టి, నేను కరోనా టైంలో బిల్డింగ్ కట్టినాను. వాళ్ళైతే ఇప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టినట్టు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా బిల్డింగ్ కట్టగలుగుతుంది నేను ఇది ఇస్తా. ఆ బిల్డింగ్ కొత్తదే పాతదే వాళ్ళే చూడొచ్చు వచ్చి ఎవరైనా ఆఫీసర్లు. గతంలో మా ఊర్లో గలాటలు లేవు, ఇంతవరకు ఏమి లేవు. ఇటువంటి రాజకీయ సమస్యలు చేసి మనకైతే రాజకీయం ఏం సంబంధం లేదు. రాజకీయం సంబంధం లేనిది వెళ్ళొచ్చేసి వాళ్ళు వచ్చి ఆడికి మనం పోరాడుతున్నాం. ఆర్డీఓ గారు సార్ పిల్లపిన్నారు, ఆర్డీఓ గారు సార్ కాడికి పోయినాం, ఎంఆర్ఓ సార్ పిల్లలు ఎంఆర్ఓ సార్ కాడికి పోయినాం. అందరి దగ్గర డాక్యుమెంట్లు చూపించాం. సార్ వాళ్ళు కూడా సర్లే అన్నారు. అన్ని చూసి కూడా ఎట్లెట్లు వచ్చింది ఏం కదా అనే దానికి కూడా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఇచ్చినాం, అన్ని విధాలుగా మాట్లాడినాం. పోనీ మనం దౌర్జన్యంగా ఎవరి దగ్గర తీసుకెళ్లేదు. పోయి మళ్ళీ ఈ రోజు వచ్చేసి ఆఫీసర్లు మా కామెకు వచ్చేసి ఆపరేషన్ జరిగింటే కరోనా ఉన్నాం మేము.
ఈ రోజు పోయి వాళ్ళ ఆఫీసర్లు కొలతాలని ఏదో చెప్పలే చేయలే, ఈ రోజు ఒకైనా పోయి బ్యానర్ కట్టినారు. బ్యానర్ ఏమని కట్టినారు, ఇది గవర్నమెంట్ స్థలం అని కట్టేసినారు, అంతవరకే. అటువంటివి చేస్తే ఇప్పుడు ఎవరు పెట్టినది, రైమాలపురంలో కాశన్న, హబీబుల్లా, పాపన్న వీళ్ళు ముగ్గురు అర్జీ ఇచ్చినారంట మా మీద. మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కాశన్న గతంలో వాళ్ళ భార్య సర్పంచ్ వైసీపీ భూమనారాయణ ఉన్నప్పుడు వాళ్ళ భార్య సర్పంచ్ అయితే ఈయన సర్పంచ్ భర్త. తర్వాత పూలాసీను వాళ్ళమ్మ చేసింది సర్పంచ్గా. అయినా మాకు ఏ పొద్దుటి నుంచి కూడా ఈ పట్టాలు ఇచ్చినా తీయగా సతాయిస్తూనే ఉన్నాడు. ఆయన స్థలం ఏదో వాళ్ళ సచివాలయంలో లాక్కున్నారంటే అది మనకేం సంబంధం లే, మనం ఏం చెప్పలే. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఆయన లాక్కున్నప్పుడు కూడా నా స్థలం చూపించినాడు, ఎదురు మా స్థలం, అది కూడా లాక్కేసారంటే వాళ్ళ కాడ పట్టాలు ఉన్నాయన్నారు. ఆ రోజులలో ఎస్ఐ ఎంఆర్ఓ వచ్చి లాక్కున్నారు, కానీ మేము ఇట్లా నోటీసులు అప్లికేషన్లు ఇచ్చినట్టు ఏమైనా ఉంటే చూపించమని చెప్పండి. అనవసరంగా ఊర్లలో ప్రశాంతమైన ఊళ్ళలో గలాటలు చేయడము, మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఎవరైనా ఊరికి అభివృద్ధి చేయండి, అంతవరకే. దానికి అందరూ సహకరిస్తాం. ఇట్లాంటి లిగాడి పనులు ఎవరో లాక్కున్నారంటే గతంలో ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సీలింగ్ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా లాక్కున్నారు. ఆయన ఒక్కందే కాదు, ఒక కొత్తపల్లి అయితేనేమి, నుంచి ఇది కొట్టాలు అయితేనేమి, పోలూరు అయితేనేమి, పోలూరులో రైమాల్పురంలో ఉన్నది ఒక 2 ఎకరాల పొలం పోయింది. ఇవల్ల దానికి ఇటువంటి సమస్యలు చేసే వాళ్ళకు తగిన మీరు ఆఫీసర్లు కూడా దీన్ని చూసి ఏదైనా ఉంటే న్యాయం చేయమని కోరడం అవుతుంది.